తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాటరీ తయారీ పరిశ్రమ స్థాపించేందుకు ముందుకొచ్చిన ప్రతినిధులతో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ భేటీ అయ్యి చర్చించారు. ఈవీ బ్యాటరీ తయారీ అవకాశాలు, కొత్త అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారం, చరిత్ర అంశాలపై చర్చలు జరిగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలు అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగర్ను రైతు సేవా కేంద్రం వద్ద రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్క్ షాప్ లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు ఎటువంటి అంతరాయం లేకుండా జరగడం, సకాలంలో డబ్బులు జమ చేయడం, సబ్సిడీపై యంత్ర పరికరాలు, డ్రోన్ల పంపిణీ, లాభదాయక పంటల ప్రోత్సాహం, సాంకేతికతను వ్యవసాయంలో అనుసంధానం చేయడం వంటి పలు సంస్కరణలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుందని వివరించారు. చాలా మటుకి ఈ వ్యవసాయ పరికరాలన్నిటిని కూడా రైతులకి లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయం కూడా తక్కువ దాంట్లో చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సబ్సిడీ ద్వారా కూడా మేము ఈ పరికరాలన్నిటిని కూడా అందజేస్తున్నాం. అలాగే దీన్ని కూడా లాభపడతారు. అంటే మనకి ప్రత్యక్షంగా ఎంతమంది లాభపడతారో పరోక్షంగా కూడా అంతమంది కూడా లాభదాయకంగా ఉండదు. అలాంటి యూనిట్స్ అన్నిటిని కూడా అంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో అంటే మనకి తలసరి ఆదాయం కూడా పెంచే విధంగా అనేక కార్యక్రమాలని రూపకల్పన చేస్తున్నారు. దాంట్లో వాటిగా మన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా మనకి ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మనం 20,000 ఇస్తున్నాం. మనం అంటే 3 దఫాలుగా ఒక బట్టి 7,000, ఒక బట్టి 7,000, ఒక బట్టి 6,000 మన రైతులకి చేయూతగా మనం అందరం కూడా ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇది 13,500 ఇస్తే ఈ ప్రభుత్వంలో రైతులు ఇంకా బాగుండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆల్రెడీ 2 విడతలు మనం 7,000, 14,000 ఇచ్చాం. ఇంకొక 6,000 కూడా త్వరలోనే దాన్ని కూడా ఇస్తాం. అంటే ఇలాంటి మేము ధాన్యం కొనుగోలులో కూడా మీరు చూశారు. గత ప్రభుత్వంలో మీరు మార్చలని, సంచులు కానీ, ట్రాన్స్పోర్ట్ అని ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మిల్లు దగ్గరికి రమ్మని మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అవన్నీ కూడా చాలా రకాలుగా జరిగినాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు మన కొండబాబు గారు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మద్దతు ధర కన్నా కూడా 20 రూపాయలు రైతులందరికీ మీ అందరికి కూడా నేరుగా అందిస్తున్నామని చెప్తే దాన్ని ఇలాంటి శుభ పరిణామం ఎక్కడ కూడా జరగలేదు ఇప్పటికి. మన కొండబాబు గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. దానికి ఆయనకి కూడా మీ అందరు రైతుల తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మనకి ఈ రోజున మనం గత ప్రభుత్వంలో 1,650 కోట్లు మన రైతులందరికీ కూడా బాకీలు పెట్టి వెళ్ళిపోతే మనం అది ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఆ బాకీలన్నీ కూడా తీర్చేసి మనం 48 గంటల్లోనే రైతులకి మనం ఇవ్వాలి అనే ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని కూడా ఈరోజు చాలా మంది రైతులు స్వయంగా తెలుసుకుంటే వాళ్ళే చెప్తున్నారు 10 గంటల్లో, 5 గంటల్లో, 12 గంటల్లో. అంటే ఇలాగా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన రాష్ట్రం చేసినట్టు ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. దేశంలోనే లేనట్టుగా మనం రైతులందరికీ కూడా మెరుగ్గా ఉండేటట్టు అంటే ఈ రోజున టార్పాలన్స్ కూడా ప్రతి ఆర్ఎస్కీలో కూడా మనం టార్పాలన్స్ ఉంచాం. అలాగే ఎక్కడైనా లేఅవుట్స్ లో కూడా ధాన్యం ఆరబెట్టుకునేటట్టు ఎవరు ఇబ్బంది పెట్టకుండా వాటిలన్నింటినీ కూడా డైరెక్షన్ ఈ కూటమి ప్రభుత్వంలో చేయటం మనకి. ఎందుకంటే రైతులకి, రైతు పక్షాన రైతుల ప్రభుత్వం ఇది. రైతులు ఏది కోరుకుంటే అది చేయడానికి ఈ రోజు మీ అందరి దగ్గర కూడా తెలుసుకుని వాటిలన్నింటిలో కూడా
దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులని కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చిన మహానుభావుల్లో ఎంతో మంది దివ్యాంగులు ఉన్నారని, ఆ లోపం వారికి అడ్డంకి కాలేదని అన్నారు. కొన్నిసార్లు శరీర లోపాలను చూసి మనుషులను తక్కువగా అంచనా వేస్తారని, అంగవైకల్యం శరీరానికే గాని మనసుకు కాదని అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిర చైర్మన్ కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు, విద్యా సదుపాయాలు, ఉద్యోగాల రిజర్వేషన్లు, వైద్య పరికరాలు, రాయితీలు వంటి పథకాలను ఎన్నో కల్పిస్తోందని అన్నారు. అనంతరం దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ రోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీనివాస్ సెంటర్లో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది నాయకులు రావడం, తెలుగుదేశం నాయకులు రావడం, ఈ కార్యక్రమం ఈ దివ్యాంగులకి ఏదో చిన్న కార్యక్రమం కింద ఈ ఫ్రూట్స్, దుప్పట్లు ఏవని పంచాలని ఒక కార్యక్రమం తెలియపరచడం. అలాగే ఈ దివ్యాంగులకి రాష్ట్ర గవర్నమెంట్ వారు కానీ, కేంద్ర గవర్నమెంట్ గారు కానీ ఎవరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండడం. ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ సొంత కూటమి ప్రభుత్వంలోని వీళ్ళ సొంత బిడ్డల కింద భావించి వీళ్ళకి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఈ దివ్యాంగులకి ప్రతి నెల కూడా 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం. అలాగే సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, అలాగే లోకల్ నాయకులు కానీ, అలాగే రాష్ట్రం నుంచి కూడా ఎన్నో విధాలుగా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా ఈ తక్కువని నేను తెలియజేస్తున్నాను. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీనివాస్ సెంటర్లో కృష్ణ బలిజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గంటా త్రిమూర్తులు గారు ఒక సౌజన్యంతో, అలాగే మరి ముఖ్య అతిథులుగా కంతేటి వెంకటరాజు గారు, అరసవిల్లి సుబ్రహ్మణ్యం గారు, యువతవాదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి చేతుల మీద కూడా భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణంలో ఉన్నటువంటి వికలాంగులు సోదరులకి, అలాగే సోదరిమణులకి అందరికీ కూడా దుప్పట్లో పళ్ళు పంపిణీ కార్యక్రమం అనేది చేపడటం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే వికలాంగులకి ఏదో ఆర్థిక సహాయం చేయాలనే తృప్తితో చేస్తమే తప్ప వాళ్ళకి అన్ని రకాలుగా మేము తృప్తిపరచాలంటే పరచలేం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగులు 3,000 ఉన్న పెన్షన్లు 6,000 చేసి మరి వాళ్ళకి కొద్ది చేదోడిగా ఓదోడిగా ఉంది. అదే రకంగా వికలాంగులకి ఎటువంటి కష్ట సుఖాలున్నా ఇక్కడ భీమవరంలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో మీకు ఏ సహాయ సహకారాలైనా పూర్తిగా అందజేస్తామని చెప్పి ఈ దినోత్సవ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు అడ్డవంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిర ప్రాంగణం నందు కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి హనుమద్ వ్రతం సందర్భంగా బుధవారం ఉదయం డాక్టర్ చేబోలు వెంకట రవికిరణ్, సుజాత దంపతుల సౌజన్యంతో, స్వాములు భక్తుల సహకారంతో దంతులూరి మోహన్ వెంకట కృష్ణవర్మ, శ్రీలక్ష్మి దంపతులచే అష్టాదశ కలశ పూజ నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి 1000 లీటర్లతో క్షీరాభిషేకం, విశేష అలంకారం, తమలపాకుల పూజ, సింధూర పూజలు నిర్వహించినట్టు ఆలయ అర్చకులు కండవల్లి కేశవాచార్యులు చెప్పారు. గురుస్వామి రామరాజు, దీక్షా మండపం పాలక మండలి సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా పరమ పవిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి పుణ్యరోజు ఏమిటంటే హనుమద్ వ్రతం. ఆంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా 2 పర్వదినాలు వస్తాయి. మే నెలలో హనుమత్ జయంతి, సుమారుగా ఇప్పుడు హనుమద్ వ్రతం మనం జరుపుకునేటువంటిది. ఈ హనుమద్ వ్రతం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ హనుమద్ వ్రతంలో పాల్గొన్నటువంటి వాడు కనుక స్వామివారిని ఆరాధన చేసి ఎవరైతే ఆ స్వామికి సంబంధించినటువంటి తాడు ధరిస్తారో వాళ్ళకి అందరికీ కూడా శుభాలు కలుగుతాయనేటువంటి దానికే సందేశం. ఈ యొక్క హనుమద్ వ్రతము, హనుమత్ జయంతి అనేటువంటి కార్యక్రమాలు 2011వ సంవత్సరంలో మన కలపూడి వాస్తవ్యులు మంత్రి వెంకటరామరాజు గారు, అలాగే మన భీమవరం వాస్తవ్యులు పిచ్చయ్య గారు, ఒంట్ల పిచ్చయ్య గారు,
వారి నేతృత్వంలో చక్కగా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవపేతంగా మన గురుస్వామి రామరాజు గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యం వల్ల వారి ఆశీస్సులతోటి దీక్షామందిరం పాలకవర్గ వారి యొక్క నేతృత్వంలో భక్తులు స్వాముల యొక్క సహకారంతో చాలా వైభవపేతంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగంగా చక్కగా ఏమిటయ్యా అంటే భీమవరం వాస్తవ్యులు సాయి దుర్గా పిల్లల ఆసుపత్రి అధినేతలైనటువంటి డాక్టర్ చేబోలు వెంకటరవి కిరణ్ గారు, సుజాతా కిరణ్ గారు యొక్క దంపతుల యొక్క దాతృత్వంతో మన గొరగనపూడి వాస్తవ్యులు అలాగే శ్రీ దంతులూరి మోహన వెంకట కృష్ణవర్మ శ్రీలక్ష్మి దంపతుల చేతి ఈరోజు ఈ పూజా కార్యక్రమం అనేటువంటిది జరిపిస్తున్నాం. కనుక ఈ మహాభిషేకం అంటే 1000 లీటర్ల పాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు భక్తులందరూ కూడా స్వామివారికి పాలు సమర్పిస్తున్నారు. అందరూ పాలు స్వయంగా స్వామివారికి సమర్పించి ధన్యులవుతున్నారు. కాబట్టి ఇంకా కార్యక్రమం అంతా కూడా స్వామివారి తీర్థప్రసాదములు మరియు తాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వారిని కూడా తీసుకుని అందరూ కూడా భక్తులు తరించాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుందూరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా. తన మీద నమోదైన కేసులను తానే ఎత్తేయించుకున్న ముఖ్యమంత్రి. చరిత్రలో చంద్రబాబు ఒక్కరే. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఇప్పుడు కష్టాలు పడుతున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని ధ్వజం. టీటీడీ పరకామణిలో అవకతవకల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.